హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వ్యూస్ మంచిగానే పెరుగుతున్నాయండి. సబ్స్క్రైబర్లు కూడా 658 అయ్యారు. అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటున్నారు. దయచేసి వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా బాబు వచ్చేసి ఇది బుక్ చేశారు. యూట్యూబ్లో మంచిగా ఇదొకటి సక్సెస్ అవుతున్నావు కదమ్మా. ఇవి ఉంటే ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుంది, వీడియో నీట్గా వస్తుందని అమెజాన్లో బుక్ చేశారు. ఇది ఎలా యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు. మా బాబు ఇప్పుడు ఫిట్ చేసి ఇదంతా రెడీ చేశాక మళ్ళీ ఒక వీడియో పెడతాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నాలాగా తెలియకుండా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదైనా ఉంటే పిల్లల దగ్గర ఇలాంటివన్నీ తెలుస్తాయి కదండి, మన పిల్లలకి అడిగి తెలుసుకొని. ఇది 650 ఏదో పడిందండి. దీన్ని యూజ్ ఎట్లా అనేది మా బాబు మళ్ళీ ఇది మొత్తం జాయిన్ చేసిన తర్వాత వీడియో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మనం కంటిన్యూ చేస్తూనే ఉందాం. ఎన్ని విమర్శలు వస్తుంటాయి, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. కానీ మనము ఏదైనా చేస్తున్నప్పుడు ఎదుగుతుంటేనే అవతల విమర్శ వస్తుంది. కాబట్టి ఒకరి విమర్శ మన ఎదుగుదలకు పునాది అనుకోండి. మీరు విమర్శలు పక్కన పెట్టేసి మీ గమ్యం మీరు చేరుకోవాలి. మీరు ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి, సక్సెస్ అవ్వాలి అని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటారు. కానీ మధ్యలో ఎవరో ఏదో అన్నారని వాటి గురించి మనం ఏది పట్టించుకోవద్దండి. విమర్శలు ఖచ్చితంగా ఎదురవుతాయి. ఎందుకంటే వేరే ఏది చెయ్యలేని వాళ్ళు విమర్శన చేయడానికి ముందుంటారు. కాబట్టి విమర్శిస్తూనే ఉంటారు. విమర్శలు పక్కన పెట్టేయండి. మీ లక్ష్యం మీరు చేరుకోండి. అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. మన లక్ష్యం మీదే మన దృష్టి ఉండాలి. ఎవరు అన్నారని మన దృష్టి మొత్తం పక్కకు జరిపేసి నిర్లక్ష్యం చేస్తే మనమే వెనుకబడిపోతాం. కాబట్టి మనము ఖచ్చితంగా సక్సెస్ కావాలి అంటే ఈ ఫోటో పైన ఉన్నట్టు వస్తుంది అనుకుంటా అండి. ఇవన్నీ రెడీ చేశాక చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఆర్డర్ చేయాలి అనుకుంటే లింక్ ఇస్తాము ఇక్కడ స్క్రీన్ పైన. తీసుకోండి ఫ్రెండ్స్. మా బాబు బుక్ చేశారు. అడిగి మళ్ళీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది మా బాబుతో పెట్టిస్తాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించాలి అనుకుంటే ఎవరేమైనా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలండి. నన్ను చాలామంది ఇక్కడ ఒక వృద్ధ దంపతులకు మనం ఇదొకటి సేవ చేస్తే చాలామంది అన్నారనమాట వేరే వాళ్ళతో. ఎప్పుడు వాళ్ళకే ఇస్తారు ఏంటి అని అంటే వాళ్ళకు నిజంగా అవసరం ఉంది, వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి మనం ఇచ్చాము. అందుకనేసి ఏదైనా ఎవరైనా అంటారు, దానికి మనం క్లారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి, అరే మేము తప్పు చేశామా, మేము అనవసరంగా వాళ్ళని విమర్శించామా అని తెలియాలన్నమాట. ఎవరికైనా వాళ్ళు అన్నారు కదా అని మనం వదిలేయడం కాదు. అది ఎందువల్ల దేనికి వాళ్ళకే ఇస్తున్నామని క్లారిటీ ఇవ్వాలి. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ గురించి, వీళ్ళకి ఎవరు లేరు అందుకే వీళ్ళకి ఇస్తున్నామని. అందుకనేసి మీరు కూడా ఏ విమర్శ వచ్చినా పక్కన పెట్టి ఇంకొంచెం ఆతృతతో ఎక్కువగా చేయడానికి ట్రై చేయండి. సక్సెస్ అవుతారు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ.